ఈ చిత్రంలోని కథ, మాటలు, క్యారెక్టర్లు ఎవరికి ఉద్దేశించబడినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. అండ్ ఈ చిత్రాన్ని నా ప్రాణమిత్రుడు స్వర్గీయ జాన్ భాషకి అంకితం చేస్తున్నాను. ఈ ప్రపంచం చాలా పెద్దది, కానీ మనిషి జీవితం చాలా చిన్నది. ఈ జీవితం కోసం మనిషి నిరంతరం పాటుపడుతూ ఉంటాడు, కష్టపడుతూ ఉంటాడు. కష్టపడేవాడు రోజుకి 100 రూపాయలు సంపాదిస్తే, మోసం చేసేవాడు రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రపంచంలో కష్టపడే వాళ్ళకంటే కష్టాన్ని దోచుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ. జీవితంతో ఆడుకుంటూ ఉంటుంది, మనము దాంతో కలిసి ఆడుకోవాల్సింది తప్ప ఉచ్చపోసుకొని వెనక్కి తిరిగితే దోల తీరిపోద్దే. అందుకే ఎవరి జీవితం కోసం వాడు ఆడుకోవాల్సిందే, తేడా వస్తే అడుక్కోవాల్సిందే. అందుకోసం అసలు ఒక్కొక్కటి లైఫ్ ఒక్కొక్క రకంగా డిజైన్ చేస్తాడు ఆ భగవంతుడు. అలాంటి వారిలో నుంచి ప్రస్తుతం ఈ లైఫ్ ఇంతే అని ఈ కుర్రాళ్ళకి ఎందుకు అనిపిస్తుందో మనం చూద్దాం. లెట్స్ స్టార్ట్. నా పేరు రిక్కీ రాజకృష్ణ. ధైర్యానికి మా పేరు, దమ్ముకి ముద్దు పేరు. మనుషులుంటేనే అది ఒక ప్రపంచం, మనిషి అంటే ఒక జీవితం. ఆ జీవితాన్ని గెలవడానికి ప్రతి మనిషి ప్రయత్నిస్తుంటాడు. ఆ ప్రయత్నంలోనే ఎన్నో అనుభవాలు ఎదుర్కొంటాయి. ఆ అనుభవాలను అర్థం చేసుకున్నవాడి జీవితాన్ని జయిస్తాడు. అలాంటి అనుభవాన్ని అర్థం చేసుకోలేకపోయిన నా స్నేహితుడు సునీత్ అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. చూడటంతో నాకు జీవితం మీద అనుభవాలు మొదలైనట్టు అనిపించింది. నిజానికి మనిషి పుట్టినప్పుడు అనుభవాలు మొదలవుతాయి, కానీ మనం వాటిని గుర్తించినప్పటి నుంచే మనకు జీవితం మొదలైనట్టు అనిపిస్తుంది. లైఫ్ అంటేనే ప్రాబ్లమ్స్, వాటిని సాల్వ్ చేయాలి. లైఫ్ అంటే రిస్క్, వాటిని ఫేస్ చేయాలి. లైఫ్ అంటేనే కాంపిటీషన్, దానిని తట్టుకోవాలి. లైఫ్ అంటేనే సక్సెస్ ఈక్వల్ టు ఫెయిల్యూర్, ఈ రెండింటిని ఈక్వల్గా తీసుకోవాలి. ఇదే లైఫ్ అంటే. అందుకే ఈ లైఫ్ ఇంతే అని నాకు ఎందుకు అనిపించిందో మీరే చూసేయండి. లెట్స్ స్టార్ట్. మామకి ఈరోజే కదా సార్, నాకు చాలా ఎక్సైటింగ్ ఉందిరా మామ. అరే సునీత్, నీకెందుకు అంత ఎక్సైటింగ్? ఎప్పుడు నువ్వేగా ఫస్ట్ వచ్చేది. అయినా మనకి ఎందుకు ఉంటుందిరా ఎక్సైటింగ్? ఉంటే బాగా చదివేవాడికి ఉంటుంది, లేదా మీడియం చదివేవాడికి ఉంటుంది. మనలాగా అసలు ఏం చదవకుండా రాసి వచ్చిన వాడికి ఏముంటుందిరా? వచ్చి అవుతుంది, పోతుంది. అయినా ప్రతిసారి పేపర్లో కానీ న్యూస్లో కానీ అమ్మాయిలదే పైచేయి, బాలికలదే పైచేయి, ఇదే దొబ్బులుగా. అయినా మన అబ్బాయిలకి ఏం రోగం వచ్చింది? ఎరా బాబు, చెప్పాలని నేను చెప్పనా? అది మన తప్పు కాదురా. అమ్మాయిలు వాళ్ళ మాయలో పడేసుకొని వాళ్ళు మాత్రం బాగా చదివేస్తారు, తర్వాత మనకి హ్యాండ్ ఇచ్చేస్తారు. అందుకే మనం వెనకపడతాం. అర్థమైందా? అప్పుడు మన పరిస్థితి తాటి చెట్టు ఎక్కిన గీత కార్మికుడు వాడి గీత బాగోలేక ట్యూబ్ దయ్యి కింద పడినట్టు ఉంటుంది. ఇప్పుడు ముందు ఎలా అదే అంటావా? అదే ఒక్కటి చెప్పనా బావా, కంచం నిండా అన్నం దొరికిన వాడికి ఆకలి విలువ తెలియదు, మంచం నిండా పడుకున్నవాడికి జీవితం విలువ తెలియదు, మనకు అసలు దేని విలువ తెలియదు. రే, ఈరోజు మనకి ఎలాంటి రిజల్ట్ వచ్చినా మనం యాక్సెప్ట్ చేసేలా ఉండాలి. జీవితం అంటేనే కష్టాలు, సుఖాలు. మనం సుఖాన్ని యాక్సెప్ట్ చేసిన దానిలో 1% కూడా కష్టాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. అందుకే మనకు ఏ చిన్న కష్టం వచ్చినా భరించలేకపోతున్నాం. రే, ఆ దేవుడు ప్రతి మంచి కష్టాలు, సుఖాలు ఈక్వల్గానే ప్రజెంట్ చేస్తాడు. కాబట్టి మనం కూడా వాటిని ఈక్వల్గానే రిసీవ్ చేసుకోవాల్సింది తప్ప అనవసరంగా రెచ్చిపోకూడదు. సరే మామ, నేను ఇప్పుడే వస్తా. అవతల మన జాన్ భాష గడి ఫ్రెండ్ సుధీర్ అంట, మన కోసం వెళ్ళి కలిసి వస్తా. ఓకే, బాయ్.
అరే బాబాయ్, వాడు మళ్ళీ ఈ చదివే కాదురా, మనుషులు కూడా చదువుతూ ఉంటాడు. అందుకే వాడు చెప్పే ప్రతి మాట ఇక్కడ కూర్చుంటారు. ఎంతైనా మన రిక్కీ గారు సో గ్రేట్ రా. అవునరా. హాయ్ తమ్ముడు, ఎలా ఉన్నావు? బాగానే నీ గురించి జాన్ భాష మొత్తం చెప్పింది. రియల్లీ థ్యాంక్ యూ తమ్ముడు. ఓకే, ఇట్స్ ఓకే అన్నయ్య. ఇవాళ నువ్వు వీలుగా హెల్ప్ చేయకపోయింటే నా బతుకు పుల్లైరిన ఐస్ క్రీమ్లో అయిపోతామండి. పుల్ల అరిగితే పర్లేదు అన్నయ్య, ఐస్ క్రీమ్ కరగకుండా చూసుకో. అయినా సంతోషాల్లో పాల్పంచుకున్నాడు కదన్నా. కష్టాల్లో మనం భుజం మీద చెయ్యేసి నేనున్నాను రా అని ధీమా ఇచ్చేవాడే నిజమైన ఫ్రెండ్ అని నా బ్లడ్ ఫ్రెండ్ జాన్ భాష చెప్పింది. వాడు అమెరికాలో బిజీ కాబట్టి ఎలాగో నువ్వు వాడి ఫ్రెండ్ అంటే నాకు ఫ్రెండ్ అయినట్టు. సో నువ్వు అర్జెంటుగా మీ అమ్మ ఆపరేషన్ సంగతి చూడు. తర్వాత అంత తొందరగా కోరుకోవాలని మనకి బిర్యానీ చేసి పెట్టి నేను తినాలి. ఓకేనా? ఓకే. మనం దారిలో కనుక ముళ్ళు కనపడితే మనకు గుచ్చుకోలేదు కదలే అని మనం వదిలేసి వెళ్తాం. కానీ అదే దారిలో తిరిగి వచ్చేటప్పుడు అదే మన కాల్లోకి దిగితే అప్పుడు తెలుస్తుంది మనకు బాధ విలువ తెలుస్తుంది. దాని విలువ నాకు తెలుసు కాబట్టి నీకు ఈరోజు ఈ హెల్ప్ చేస్తున్నా భయ్యా. నేను సెకండ్ రావడం ఏంటి? నా లైఫ్లోనే నాకు సెకండ్ అన్న పదానికి అర్థం తెలియదు. అయినా డాడీకి ఏం చెప్పను. ఈసారి నేనే టాప్ ర్యాంక్ కొడతానని గొప్పగా చెప్పుకున్నా. ఈయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యా. అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ లైఫ్ ఇంతే. ఇక ఏ మొహం పెట్టుకొని తిరగను. అందుకే నాకు ఇక చావే మార్గం. హలో బావ, జాన్ భాష రే, నాకు అర్జెంట్గా హెల్ప్ చేయాలి. ఒక నెంబర్ చెప్తా, ఏదైతే కావాలి అర్జెంట్ చూద్దాం. ఓకే, 86969600. ప్లీజ్ తొందరగా. ఓకే, 3440 ఇవ్వనగర్. ఓకే. ఈ లైఫ్లో నేను ఓడిపోయాను. నేను ఫస్ట్ రాలేదు. అయినా ఇంత పెద్ద డిసిజన్ ఇప్పుడు మనకు అవసరమా? చావటానికి నిమిషం పట్టదురా, కానీ బతకడానికి జీవితం పట్టుద్ది. రిక్కీ, నీకు తెలుసురా సునీత్, అప్పుడే నీ బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటావా? లేమో అయినా నువ్వు ఇలా చేయడం ఏమో. అదే ఏమైంది ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. అలా చెప్పుకుంటూ వచ్చేసావు. అయినా నువ్వు ఇంత చిన్న విషయానికి అంత పెద్ద డెసిజన్ ఎలా తీసుకోవాలనిపించినారు నీకు? అయినా ఇంటర్ ఎంత, దాని బతికి ఎంత, ర్యాంక్ ఎంత, దాని కెపాసిటీ ఎంత చెప్పు. ఈ రోజుల్లో మన యూత్కి ఇలా తగలడిందిలే. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడటం, ఏ చిన్న బాధను కూడా తట్టుకోలేకపోవటం, ఓటమిని ఒప్పుకోలేకపోవటం. అయినా లైఫ్ అడిగినవన్నీ ఇచ్చేలేదురా, ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటుంది. మీ నాన్న నువ్వు ఫస్ట్ రావాలనుకున్నాడు, తప్పులేదు. వాళ్ళు అలా అనుకోవటంలో రీజన్ ఉంది. కానీ వాళ్ళు అనుకున్నది మనం చేయలేకపోయామని ఇలా చేయటంలో మాత్రం మీనింగ్ లేదు మామ, మీనింగ్ లేదు. గాల్లో ఎగిరే విమానం అయినా సరే ఏదో ఒక రోజు తిరిగి ఎప్పటికైనా రన్వే మీద మూసుకొని ల్యాండ్ అవ్వాల్సింది. నువ్వు ఫస్ట్ రావాలనుకోవటం అది నీ యాటిట్యూడ్, తప్పులేదు. కానీ ఎక్కడో వాల్యుయేషన్లో చిన్న తప్పు జరిగి ఉండొచ్చు కదా. పోనీ నీ హెల్త్ ప్రాబ్లమో సమ్ అదర్ ప్రాబ్లమో, మార్కులు తగ్గి ఉండొచ్చు కదా.
కానీ అంత చిన్న విషయాన్ని నువ్వు ఇలా చేయడం ఏంటి మామ సునీత్? నేను అది చేసి తీరాల్సిందే అన్నది యాటిట్యూడ్. అలా కూడా జరిగి ఉండొచ్చు కదా అని ఆలోచించగలగడం ఇంటెలిజెన్స్. అది నీకు లేదు కాబట్టే ఇలా జరిగింది. పిచ్చి మొండితనం. ఆ పిచ్చి మొండితనమే మన కొంపలు ముంచేస్తుంది. ఇప్పటికైనా నీకు దండం పెడతా భయ, నువ్వైనా ఎవడైనా సరే. లైఫ్ అన్నాక ఎవరికైనా సరే కొంచెం టేస్ట్ ఉంటుంది, అది వాస్తవం. కానీ ఆ టేస్ట్ మిస్ అయిందని జీవితాన్ని టార్చర్ చేసుకుంటే ఎలా మామ చెప్పు? లైఫ్ అంటేనే ప్రాబ్లం, దాన్ని సాల్వ్ చేసుకోవాలి. లైఫ్ అంటేనే రిస్క్, దాన్ని ఫేస్ చేసుకోవాలి. లైఫ్ అంటేనే సక్సెస్ ఈజ్ ఈక్వల్ ఫెయిల్యూర్. ఆ రెండింటిని మనం ఈక్వల్గా యాక్సెప్ట్ చేసుకోవాలి. ఇదే లైఫ్ అంటే. ఈ లైఫ్ ఇంతే మామ, ఇలాంటివి మావులే. ప్రతి చిన్న విషయానికి ఇలా ఇకనైనా మారండి మామ ప్లీజ్. ఇంకెప్పుడు నీకు ఇలాంటి ఆలోచన రాకూడదు, ఓకేనా మామ? ఏమైంది మామ సెకండ్ వస్తే? ఈసారి కొడతావు కదా, నీ టాలెంట్ మీద నీకు నమ్మకం ఉంది. సునీత్ ఎంత పని చేశారా? అందించడం జిందగీకి అలవారే గ్యారెంటీ లేదు పడేసి పరుగు నేర్పు ఆమె